రాజకీయం అధికారం అన్నటువంటిది అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెట్టడం అన్నటువంటిది జగన్ షర్మిలల మధ్యన చూస్తున్నాం, జగన్ సునీతల మధ్యన చూస్తున్నాం. అదే రాజకీయం భార్యాభర్తలను కూడా విడదీస్తుంది, లేదా భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు రేపుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం దువ్వాడలో జరిగింది. నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కల్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల దగ్గర ప్రకటించేశారు. గురువారం జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వాళ్ళతో ఈ నెల 22న తాను నామినేషన్ వేయబోతున్నట్టు ప్రకటించారు. శుక్రవారం భర్త వైకాపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ సంచలనం చోటు చేసుకుంది. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తుంది. వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైకాపా టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం వాణిని నియమించింది. వైకాపా అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలంగానే వ్యవహరించారు. శ్రీనివాస్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నానని ఆమె చెప్పారట.